అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అయితే కొంతమందికి ఎటువంటి ఇష్యూస్ లేకపోయినా ఫర్టైల్ పీరియడ్ గురించి పూర్తి అవగాహన లేక కూడా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. సో నేను ఈ వీడియోలో ఫర్టైల్ పీరియడ్ గురించి అవగాహన ఇద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫర్టైల్ పీరియడ్ అనేది చెప్తున్నాను. సో ఆడవారికి మెన్స్ట్రువల్ సైకిల్, ఓవేరియన్ సైకిల్ అని 2 సైకిల్స్ ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మంత్లీ వన్స్ మెన్సెస్ వస్తుంది, అది అందరికీ తెలిసిందే. ఈ ఓవేరియన్ సైకిల్ ఏంటంటే మంత్లీ వన్స్ ఒకరోజు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది కనుక మనం ఎప్పుడు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మనకి ఆ టైంలో భార్యాభర్తలు కలిసినప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ డేస్ని మనం ఫర్టైల్ పీరియడ్ అంటాం. మరి ఈ ఫర్టైల్ పీరియడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో దీన్ని క్యాలెండర్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ క్యాలెండర్ మెథడ్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే మీ సైకిల్ 28 డేస్కి వచ్చినా, 30 డేస్కి వచ్చినా, 40 డేస్కి వచ్చినా రెగ్యులర్గా అదే ప్యాటర్న్లో వస్తే కనుక ఈ క్యాలెండర్ మెథడ్తో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మనం చూసేద్దాం. సో ఫస్ట్ మీది 28 డేస్ సైకిల్ అయితే 28 - 14 చేసినప్పుడు రిజల్ట్ 14. సో 14th డేన మీది ఓవ్యులేషన్ అయ్యే అవకాశం ఉంది. సో మీది డే 1 అనేది మెన్సెస్ వచ్చిన డేట్గా కన్సిడర్ చేస్తే డే 14th మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో 14th ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు దానికి -4 + 2 చేయాలి. అంటే ముందుగా 4 రోజులు మైనస్ చేయాలి అండ్ +2 డేస్ని యాడ్ చేయాలి. అంటే 10th డే నుంచి 16th డే వరకు మీది ఫర్టైల్ పీరియడ్. ఈ టైంలో కలుసుకుంటే భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీది 30 డేస్ సైకిల్ అయితే మీది -14 చేసినప్పుడు రిజల్ట్ 16. అంటే 16th డేన మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. దానికి -4 + 2 చేసుకోవాలి. సో అప్పుడు 12th నుంచి 18th వరకు వాళ్ళకి ఫర్టైల్ పీరియడ్ అవుతుంది. అలాగే 40 డేస్ సైకిల్లో -14 చేసినప్పుడు 26th ఎగ్ రిలీజ్ అవుతుంది. వాళ్ళకి -4 + 2 చేసినప్పుడు 22nd నుంచి 28th వరకు ఫర్టైల్ పీరియడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మెన్సెస్ రాగానే నోట్ చేసుకొని దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే సో మీకు ఫర్టైల్ పీరియడ్ అనేది వస్తుంది. సో మీకు ప్రెగ్నెన్సీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఈ ఫర్టైల్ పీరియడ్లోనే ఉంటుంది. సో మరి ఇర్రెగ్యులర్గా మెన్సెస్ వచ్చే వాళ్ళకి ప్రాబ్లం కదా, ఈ క్యాలెండర్ మెథడ్ అనేది వర్తించదు. సో వాళ్ళకి ఏం చేయాలి అంటే ఓవ్యులేషన్ జరిగినప్పుడు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటి గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.